ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాసులు. పామిడి పట్టణంలోని స్థానిక శ్రీ అనగా ఆత్రేయ దత్తుపాదుకా క్షేత్రంలో అనగా వ్రతం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మన ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అనగా వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి? శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ముఖ్యంగా అనగా వ్రతం అనేది అనగా దత్తాత్రేయ దేవాలయంలో జరుపుకోవాలని చెప్పేసి జరపాలని చెప్పేసి శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు మైసూరు దత్త పీఠాధిపతి అయినటువంటి ఆయన గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతూ ఉంది. అనగా వ్రతం అనేది గతంలో ఇక్కడ చాలామందికి తెలిసిన సత్యనారాయణ వ్రతమో వరలక్ష్మి వ్రతమో ఇలాంటి వ్రతాలు మాత్రమే తెలుసు. కానీ అన్నిటికంటే అతి పురాతనమైనది అనగా వ్రతం. ఈ యొక్క అనగా వ్రతాన్ని ఆ పౌర్ణమి తర్వాత అష్టమి రోజున అనగామాత లక్ష్మీ అవతారంలో ఉంటుంది కాబట్టి ఆ రోజు అమ్మవారి మీద వ్రతం జరిపిస్తే మనకు కావాల్సిన ఏవైనా కష్టాలు కావచ్చు, కోరికలు కావచ్చు, మనకున్న ఏవైనా సమస్యలను తీరాలని చెప్పేసి వ్రతాలు చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క పాత పురాతనమైనటువంటి ఈ యొక్క అనగా వ్రతాన్ని తిరిగి స్వామీజీ వారు పునరుద్ధరించడం జరిగింది. ఈ అనగా వ్రతం ముఖ్యంగా మన దేవాలయాల్లోనే ఎందుకు జరుగుతున్నామంటే స్వామీజీ వారు చిన్న చిన్న కుటుంబాలు, పేదలు వ్రతాలు జరుపుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దేవాలయం నందు అనగా వ్రతాన్ని పెట్టండి, సామూహిక అనగా వ్రతం. ఆ వ్రతంలో పేదలందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరితో కూడా యంత్రం పెట్టించి యంత్రం ద్వారా అమ్మవారికి వ్రతం ప్రతి ఒక్కరితో పూర్తి స్థాయిలో జరిపించమని చెప్పేసి ఆయన ఆదేశించడంతో మేము ప్రతి నెల 15 సంవత్సరాలుగా ఇక్కడ మేము అనగా వ్రతం జరుపుతున్నాం. ఈ అనగా వ్రతంలో చాలామంది వాళ్ళు కూడా ప్రధాన కర్తలుగా వచ్చేసి వాళ్ళే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అనగా వ్రతం చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అంటే మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, చిన్న కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలు వాళ్ళు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ చేసుకుంటే ఎంత ఖర్చు కావచ్చు? ఇక్కడ ఏమి ₹1 కూడా ఖర్చు ఉండదు. ముఖ్యంగా స్వామీజీ వారి ఆదేశం ఏమంటే కేవలం పేదల కోసం, పేద బడుగు బలహీన వర్గాలు వ్రతాలు చేసుకోవాలనే ఆలోచన వాళ్ళ కోసం ఉచితంగా అనగా వ్రతం జరిపించాలని చెప్పి సాధించడంతో దేవాలయం నందు మేము వారి కోసమే ఇక్కడ అనగా వ్రతంలో ప్రతి నెల జరపడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఈ అనగా వ్రతంలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వ్రతం యొక్క పూర్తి యంత్రాన్ని పెట్టుకొని వాళ్ళందరూ కూడా వ్రతం యొక్క ఆచరించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా భక్తులే జరిపిస్తూ ఉన్నారు. ఆలయ కమిటీకి సంబంధం లేకుండా అందరూ వచ్చి ఎవరికి వాళ్ళు మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఎక్కడైనా కోరికలు తీరే వాళ్ళు కూడా తర్వాత వచ్చి దేవాలయం నందు అనగా వ్రతాన్ని యొక్క ప్రోత్సహిస్తూ పోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ హిందూ దేవాలయాలు, హిందూ సంస్కృతి వీటన్నిటికీ మనుగడ అయినటువంటి గురు సాంప్రదాయం, దత్త సాంప్రదాయం ప్రకారం శ్రీ శ్రీ స్వామీజీ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి దివ్యవచనాలు ఏమంటే స్వామీజీ వారికి కుల మత భేదాలు లేకుండా గురు పరంపర సాధించాలనేది అతని యొక్క మార్గం. దీంట్లో అందుకని ఈ దేవాలయం చాలామంది ముస్లిమ్స్ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూ పోతూ ఉంటారు. మైసూరులో కూడా స్వామీజీ దగ్గర చాలామంది ముస్లిమ్స్, ఇతర అన్య మనస్తులు కూడా వెళ్ళి పెళ్ళిళ్ళు అన్నీ కూడా స్వామీజీ వారి దగ్గర తీసుకుంటుంటారు. ఎవరైనా గురువుని ఎంచుకునేటప్పుడు మతాన్ని చూసి గురువుని ఎంచుకోరు. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయనకున్న గొప్పతనాన్ని చూసే మనం చాలామంది కుల మతం సంబంధం లేకుండా మనం దేవుళ్ళని, గురువులను ఎంచుకుంటాం. ఆ గురువుని ఎంచుకున్నాక మధ్యలో గురువుని వదలకుండా మనం గురువు వెంట పోతుంటే ఆయన మనకి మంచి మార్గం చూపుతారని చెప్పేసి స్వామీజీ వారు ఎప్పుడు కూడా ఆయన మంచి సందేశాన్ని మాకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ దేవాలయం నందు కూడా అన్ని మతస్థులకు కూడా మేము ఎప్పుడు కూడా ఇక్కడ మేము అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళిపోతుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చిన్న ఉదాహరణ ఏమంటే ఆటలలో అన్ని మతస్థుల పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళకున్న గురువు ఏ మతస్థుడు అని చెప్పి ఎప్పుడు కూడా ఏ పిల్లలు కూడా ఆలోచించారు. ఆ గురువు మనకి మంచి ఆట నేర్పుతున్నారా లేదా అనేదే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పోతూ ఉంటారు. అదేవిధంగా నిజ జీవితంలో కూడా మనము నిజమైన గురువుని చూస్తాం తప్ప రకరకాలైన మతాలు, కులాలని చూడకూడదని చెప్పేసి స్వామీజీ గారి ఆదేశం, ఆయన యొక్క సందేశం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.